Lovely people, thank you so much for your support. మీరు ఎంతో సపోర్ట్ చేశారు ఈ సినిమాకి. ఈరోజు థ్యాంక్స్ మీట్లో మొట్టమొదటి థ్యాంక్స్ మీకే చెప్పుకోవాలి. ఈరోజు మొత్తం ఎక్కడెక్కడైతే సినిమా రిలీజ్ అయిందో ఎవరెవరైతే చూశారో అందరు కూడా యునానిమస్గా సినిమా చాలా బాగుంది, చంద్రహాస్ చాలా బాగా చేశాడు, ఫస్ట్ మూవీలా కాకుండా చాలా అద్భుతంగా చేశాడని చాలా పాజిటివ్ టాక్ ఇచ్చారు. అది మామూలు ఎనర్జీ కాదండి మాకు ఈ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టినందుకు. థ్యాంక్ యూ సో 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 మచ్. అండ్ ఈ సినిమా థ్యాంక్స్ మీట్లో మొట్టమొదటిగా మీడియా వారికి అండ్ థియేటర్కి వచ్చి చూసిన ప్రేక్షకులకి, రేపు ఎల్లుండి అంటే శని ఆదివారాలు అంటే ఆదివారము నెక్స్ట్ వస్తుంది, ఇవాళ రేపు ఈ 2 రోజులు మా కోసం థియేటర్కి వచ్చి చూడబోయే ప్రేక్షకులకి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇంత పాజిటివ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మేము చూస్తున్న సంఖ్యలు కరెక్ట్ కాదనిపించింది. ఆ సంఖ్యలు పెంచాల్సిన బాధ్యత, సంఖ్యాబలం పెంచాల్సిన బాధ్యత మమ్మల్ని అందరినీ ఆదరించి దీవించే ఆడియన్స్దే. డెఫినెట్గా రేపటి నుంచి ఇంకా బాగుంటాయని అనుకుంటున్నాం కలెక్షన్స్. వాట్ ఎవర్ ఇట్ ఈస్ వీఆర్ వెరీ హ్యాపీ అండి. మేము ఏదైతే అనుకున్నామో అది రీచ్ అయ్యాము ఈ సినిమా ద్వారా. అంటే బాబు అన్ని చేయగలడు, చంద్రహాస్ బాగా చేస్తాడు, యాక్టింగ్ అందరికీ నచ్చేలా చేస్తాడు అనేది చెప్పాలనుకున్నాము. అది 100% రీచ్ అయ్యాము. అండ్ మీడియా పీపుల్ ఇక్కడి వరకు మమ్మల్ని ఎంతో కోఆపరేట్ చేసి ఇక్కడ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రివ్యూస్ ఇచ్చిన వారందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను ఇంతవరకు మరి నా దగ్గరికి రాలేదా అసలు ఏమో తెలియదు, ఒక్క నెగిటివ్ రివ్యూ కూడా చూడలేదు. ఐఎమ్ సో హ్యాపీ. అన్ని పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి, చాలా సంతోషం. సో ఇలాగే ఈ సినిమాని ఇంకొక వారం 2 వారాలు ముందుకు తీసుకెళ్లాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా ఇంత బాగా వెళ్ళడానికి ఇక్కడ ఇంత ముందు ఎప్పుడు మీరు మా ప్రెస్ మీట్లలో చూడని ఒక ముఖ్యమైన వ్యక్తి ఉన్నాడు, మ్యూజిక్ డైరెక్టర్ అశ్విన్ హేమంత్ కి చాలా ఫస్ట్ మార్క్స్ పడ్డాయి. కంగ్రాట్స్ డార్లింగ్, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ డైరెక్టర్ గారికి కూడా చాలా మంచి స్క్రిప్ట్ చేశాడని పేరు వచ్చింది. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. అండ్ ఆల్ ద హీరోయిన్స్, యూ గాట్ వెరీ గుడ్ నేమ్ అండ్ ఫేమ్. అండ్ ఆఫ్ కోర్స్ చంద్రహాస్ 100 మార్క్స్ కొట్టేశాడు. థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు హీరో. హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. చాలా హ్యాపీగా ఉంది నాకు ఫుల్ మార్క్స్ వేసినందుకు అందరూ. అండ్ టికెట్స్ డబ్బులు ఇవ్వాల్సిన ఆయనకి ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా నాకు మెసేజెస్ ఫుల్గా వస్తున్నాయి. ప్రీ రిలీజ్లో చెప్పాను టికెట్ డబ్బులు ఇచ్చేస్తే ఆయనకి ఎవరికైనా నచ్చకపోతే అని. చాలా లైక్ ఎన్నో మెసేజెస్ వస్తున్నాయి. నా ఇన్స్టాగ్రామ్ డిఎం మొత్తం ఫుల్. ఈరోజు అన్ని చూసుకోలేకపోయాను మొత్తం, బట్ చూసినంత వరకు చూశాను. రేపు కొంచెం ఖాళీ ఉంటాను అనుకుంటున్నాను, అన్ని పక్కన పెట్టి మాట ఇచ్చా కాబట్టి కూర్చొని అన్ని చూస్తా. వచ్చినంత వాటిలో ఒక 95% పాజిటివిటీ, ఒక 5% అందరికి నచ్చాలని రూల్ లేదు కాబట్టి పెట్టారు. టికెట్ ఏం లేదు, జస్ట్ మెసేజ్ పెట్టారు సినిమా చూశాను బాగాలేదు అని. అయితే రెస్పాండ్ అయ్యి ఆ 5% పీపుల్కి నేను అడిగినట్టుగా చెప్పినట్టుగా స్టేజ్ మీద మీ టికెట్ ఫోటో పెట్టండి అండ్ వీడియో ప్రూఫ్ పెట్టండి స్టేజ్ మీద చెప్పా కదా అంటే ఎట్లా చెప్పారంటే ఆ సినిమా చూశాను నాకు తీసుకోలేదు వెళ్ళిపోయాను అని చెప్పి అంతా లైక్ నాన్ సెన్స్ టాక్స్ అవన్నీ. ఆ 5% కూడా ఆ 5% జెన్యూన్ లేదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నా మాట్లాడేది నేను వినడానికి కూడా నాకు చాలా ఈజీగా ఉంది. చూసినంత వరకు యునానిమస్ గా ఇట్స్ ఆల్ సూపర్ హిట్ అని చెప్పారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. మేము తీసింది ఈ సినిమా కూడా కేవలం వాట్ ఆల్ ఐ కెన్ డూ అండ్ ఐ కెన్ డూ వెరీ వెల్ అని చూపించుకోవడం కోసం. అండ్ అది ఎవ్రీ వన్ నో నెగిటివ్ లేదు రివ్యూస్ పరంగా కానీ. సినిమా నాకు చుట్టుపక్కల నాకు చెప్పే వాళ్ళందరూ కదా, మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఎవ్రీబడి ఈస్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ అండ్ హ్యాపీ ఫర్ దట్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక కలెక్షన్స్ ఒకటే నాకు కొంచెం అనిపిస్తుంది, ఇంకా వస్తే అది ఒక్కటే నేను కొంచెం యాక్చువల్గా కొంచెం దాని గురించి ఐఎమ్ నాట్ లైకింగ్ ద కలెక్షన్స్ పార్ట్, బట్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ హ్యాపీ. ఎందుకంటే సినిమా బాగుందని అంటున్నారు చూసినంత వరకు, బట్ సినిమా థియేటర్కి వచ్చి ఇంకా ఎక్కువగా చూస్తారని ఇప్పుడు టాక్ వచ్చింది కాబట్టి రేపు ఎల్లుండి చూస్తారని నేను అనుకుంటున్నా. బట్ చాలా ఐ హావ్ హర్డ్ లౌడ్ అండ్ క్లియర్ దట్ ఫ్రమ్ నెక్స్ట్ మూవీస్ ఐ నీడ్ టు డూ కాన్సెప్ట్ వైజ్. బట్ వీ న్యూ ఇట్. కాన్సెప్ట్ కంటే కూడా అన్ని మిక్స్ అయ్యి ఒక సినిమాలో ఉండి ఫస్ట్ చూపిస్తే తర్వాత నేను ఒక సందీప్ రెడ్డి వంగ లాంటి డైరెక్టర్స్ నెక్స్ట్ రాబోయే నెక్స్ట్ రాజమౌళి, నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగ
వాళ్ళు ఆ టాలెంట్ ఉన్న పర్సన్స్ ఈ సినిమాని చూసి కరెక్ట్గా నన్ను వాడుకోగలుగుతారని చెప్పడం కోసం ఈ సినిమా తీసాను మేము అండ్ అది 100% రీచ్ వెళ్ళింది. సో నెక్స్ట్ నుంచి ఇంకా ఇలా కమర్షియల్ సినిమాస్ నాకు రావు, ఓన్లీ వెరీ కాన్సెప్ట్ బేస్డ్ అండ్ యూనిక్ అండ్ ఇంకా డైరెక్ట్ అంత హాలీవుడ్ రేంజ్ నెక్స్ట్ ఇలా 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 అసలు ఈ కమర్షియల్ టచ్ అయ్యాను, ఫిక్స్ అయ్యాను. సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. ఐ హోప్ కలెక్షన్స్ ఇంప్రూవ్డ్ మోర్ టుడే, టుమారో అండ్ డే ఆఫ్టర్, బికాస్ యునానిమస్గా రివ్యూస్ పరంగా కానీ అండ్ ఇండస్ట్రీ నుంచి పెద్ద పెద్ద మా ఫాదర్ కాల్ చేస్తారు, కంగ్రాట్స్ చెప్తున్నారు, దానికి కూడా చాలా చాలా హ్యాపీ. హిట్ ఈస్ హిట్, ఎండ్ ఆఫ్ ద డే కలెక్షన్స్ ఆర్ నాట్. సో అది కూడా ఇంప్రూవ్ అవుతుంది. అదొక్కటే నాకు కొంచెం అనిపిస్తుంది, మిగతా అంతా వెరీ హ్యాపీ రివ్యూస్ పరంగా కానీ హిట్ పరంగా కానీ. సెలబ్రిటీ షో జరిగింది నిన్న నైట్, వచ్చిన వాళ్ళు కూడా డార్లింగ్ ఆకాష్ పూరి వచ్చారు, సోహెల్ వచ్చారు అండ్ శ్రీకాంత్ గారు అండ్ కృష్ణవంశీ గారు అండ్ ఆల్ ద టీవీ ఆర్టిస్ట్, my dad friends, everyone who came, everybody enjoyed it thoroughly అండ్ మీడియా వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఫుల్ ఆర్గానిక్ గా ఎంత వరకు మీరు చేశారో అది నాకు తెలుసు, దానికి థ్యాంక్ యూ సో మచ్. జెన్యూన్ గా మీరందరూ రివ్యూస్ ఇచ్చారు, జెన్యూన్ గా మాట్లాడారు అండ్ నాకు ఐమాక్స్ దగ్గర సంధ్య థియేటర్ దగ్గర ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. లిటరలీ నాకు కొంచెం ఇంకొక 5-10 minutes అక్కడ ఎక్స్ట్రా ఉంటే నేను ఏం చేసేవాడిని, ఎందుకంటే అంత పొగిడారు, అంత దగ్గర తీసుకున్నారు. డైరెక్ట్ గా లైక్ చెప్తూనే తెలిసిపోతుంది నాకు మీ జెన్యూనిటీ, మీ ఫేస్ లో కానీ మీ రియాక్షన్స్ లో కానీ. I only have one thing to say for all of that. Thank you. దానికంటే ఇంకా ఏం చెప్పలేను. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ మా మ్యూజిక్ డైరెక్టర్ అశ్విన్ బ్రదర్. దిస్ విల్ బి ఇప్పుడు కాకపోయినా విత్ టైమ్ పీపుల్ విల్ దిస్ ఆల్బమ్ విల్ గో సమ్వేర్. ఐఎమ్ 100% షూర్ అబౌట్ ఇట్. సో అండ్ డైరెక్టర్ డార్లింగ్ ఇంత మంచి స్టోరీ మీరు రాసుకొని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు ఆల్. అందరూ మాట్లాడేశారు, ఏం మాట్లాడారు నాకు మాటలు కూడా రావట్లేదు, కానీ చాలా హ్యాపీగా ఉందండి. ఒక సినిమా తీస్తే హిట్ అయినా రావాలి, కలెక్షన్స్ అయినా రావాలి. మాకైతే హిట్ టాక్ అయితే వచ్చేసింది. అసలు సినిమా ముందుకు వెళ్ళాలంటే ప్రేక్షకులే దేవుళ్ళండి. ఫస్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ వరకు ప్రేక్షకుల సగము టాక్తోనే వెళ్ళిపోతుంది. ఫస్ట్ మా అబ్బాయికి నెగిటివ్ వచ్చింది, అదంతా ట్రైలరు, టీజరు, సాంగ్స్ వీటంతటి వల్ల పాజిటివ్ వచ్చింది. సినిమా చూసిన తర్వాత కూడా ప్రతి ఒక్క ప్రేక్షకుడు చూసి, అంటే థియేటర్ ఒక 100 మంది వచ్చారనుకో, 100 మందిలో 95% అంటే 95 పీపుల్ బాగుందనే చెప్పారు. సో మేమైతే సక్సెస్ కొట్టేసామని అనుకుంటున్నాము. కొంచెం కలెక్షన్స్లోనే వెనకబడ్డాము, అంటే మాకు సినిమా తీయటం కష్టపడటం వరకే తెలిసింది. దాన్ని ముందుకు జనాల్లోకి ఎట్లా పంపించాలి, ఎట్లా ప్రమోట్ చేయాలో తెలియలేదు. నెక్స్ట్ సినిమా తీసినప్పుడు మా డ్రాబ్యాక్స్ ఏమున్నాయో మేము తెలుసుకొని ప్రమోషన్ కూడా అంతే గట్టిగా చేసి ప్రేక్షకుల్ని థియేటర్కి తెప్పించుకోవడానికి మేము ట్రై చేస్తాము. చూసిన ప్రతి ఒక్కళ్ళు నా బిడ్డను ఆశీర్వదించారు. అంటే కమర్షియల్ సినిమా తీసాను అనుకుంటున్నారు, కానీ మా అబ్బాయికి అన్నీ వచ్చని మేము షో రీల్ చేసి చూపించాము. అన్నిట్లో 100 అంటే కామెడీ ఉంది, డ్యాన్స్ ఉంది, ఫైట్స్ ఉంది, అన్ని ఫీలింగ్స్ ఉన్నాయి అని చూసిన ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. తల్లిదండ్రులకి ఇంకా అంతకంటే మంచి హ్యాపీనెస్ ఇంకేముంటుంది. ఇది నినానిమస్గా హిట్ అండి. జస్ట్ కలెక్షన్స్ ఒకటే లేవు. ఎందుకు లేవంటే కొంచెం హాలిడేస్, ఇటు అటు జనాలు వెళ్తున్నారు, కొంచెం పూజలు అన్నీ ఉన్నాయనుకుంటా, కానీ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు బాగుందని చెప్తున్నారు. చెప్పారు కాబట్టి చూడని వాళ్ళు వచ్చి ఒక్కసారి థియేటర్ కొట్టి చూసి అసలు సినిమాలో ఏముందో చూసి మాకు కూడా రివ్యూ ఇస్తే మేము చాలా హ్యాపీగా ఉంటుంది. సెకండ్ హాఫ్ అయితే మీరు సీట్లలో కూర్చోరండి, చాలా బాగుంటుంది. చూసిన వాళ్ళు అదేంటి లాస్ట్కి పేర్లు పడేదాకా మీరు లాగొద్దండి, అంత బాగుంటుంది కామెడీ. మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అది నా తరపు నుంచి మీకు ఇస్తున్న హామీ. చాలా బాగుంది, వచ్చి మూవీ చూడండి, ఇంకొకసారి హిట్ చేయమని కోరుతున్నాను. అంతేనండి. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, మాకు ఇప్పుడు దాకా అంటే మీరు సపోర్ట్ చేశారు, అంటే మాకు ఎట్లా చేయాలో తెలియదు, మీ అంతటా మీరు సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసిన ప్రతి మీడియా పీపుల్కి నమస్కారం అండి. మీరు లేకపోతే ఆ ఇనానుగా సీటు కూడా ఉండదు. మీరు ఎంత బాగా హిట్ చేశారంటే అంత బాగా హిట్ చేశారు. అందరికీ నమస్కారం. So thank you so much आप लोगों ने इतना प्यारा रिव्यू दिया, ऑनेस्ट रिव्यू दिया,
और इतना सारा सपोर्ट एंड प्यार दिखाया। आप सबको ये फिल्म पसंद आ रही है, यही हम सबकी सफलता है। सो थैंक यू सो मच अगेन। हेलो అందరికీ నమస్కారం। థ్యాంక్ యూ సో మచ్ మీడియా పీపుల్ ఇక్కడ దాకా మమ్మల్ని తీసుకొచ్చినందుకు। థ్యాంక్ యూ సో మచ్ శివ గారు, సురేష్ గారు మమ్మల్ని ఫస్ట్ నుంచి చాలా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు। అండ్ అందరికంటే పెద్ద థ్యాంక్స్ ప్రొడ్యూసర్ సార్, మలేజా ఆంటీ। వీళ్ళకి పడ్డ కష్టం ఎవరికి చెప్పలేరు, మీరు ఇమాజిన్ కూడా చేసుకోలేరు। చాలా సపోర్ట్ చేస్తూ మా టీం అందరినీ ఒక ఫ్యామిలీలో చూసుకొని చాలా బాగా చూసుకున్నారు। అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ హీరో చంద్రహాస్। ఇఫ్ చంద్రహాస్ ఈ ప్రాజెక్ట్లో లేకపోయి ఉంటే ఈ ప్రాజెక్ట్లో మేమందరం కూడా ఇంతే బాగా చేసేవాళ్ళు కాదేమో। బికాజ్ తన యాక్టింగ్, తన డాన్స్, తన అండర్స్టాండింగ్, తన కోఆపరేషన్, తన సపోర్ట్ అన్నీ ఇట్స్ 100 out of 100. I have to thank my co-actors Ritu, Ambika, Richa and everyone. అందరూ 100% పెట్టారండి। అంటే అందరి ఎనర్జీస్ ఒక పాయింట్కి వచ్చి ఒక ప్రాజెక్ట్ని పుష్ చేస్తే ఎలా ఉంటుంది, సో అలా అందరం కలిసి మొత్తానికి హిట్ కొట్టాము। అండ్ కొంతమంది క్వశ్చన్స్ అడుగుతున్నారు, లైక్ ఏంటి సినిమా ఎందుకు చూడాలని। చిన్న సినిమా పెద్ద సినిమా పక్కన పెడితే ఎంబీబీఎస్ ఎగ్జామ్, ఐఏఎస్ ఎగ్జామ్ అయితే రాయరు కదా సినిమా చూసి ఎంటర్టైన్మెంట్ కోసమే। సో దానిలో కూడా మీరు ఇన్విజిలేటర్లా డౌట్స్, క్వశ్చన్స్ ఎత్తితే ఎవరేం చెప్పలేరు। ప్లీజ్ ఇప్పటిదాకా మమ్మల్ని సపోర్ట్ చేశారు, దానికి మేము చాలా గ్రేట్ఫుల్ ఉన్నాము। మన మ్యూజిక్ డైరెక్టర్ వల్ల కూడా సినిమా ఒక పెద్ద రేంజ్లోకి వెళ్ళింది। అసలు బీజిఎం, సాంగ్స్, మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ అయితే సాంగ్స్ వినకుండా ఆగలేకపోతున్నారు। ఆన్ లూప్ రామ్నగర్ బన్నీ ఆల్బమ్ ప్లే అవుతుంది మా ఇంట్లో, కార్లో, ఎక్కడికి వెళ్ళినా సరే। అలానే మీరు కూడా ఇప్పటి వరకు సపోర్ట్ చేసినట్టుగానే ఇంకా కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను। థ్యాంక్ యూ సో మచ్। అందరికీ నమస్కారం, బాగున్నారా? Thank you so much for coming and giving us your time and supporting us. First of all, I would love to say this. I am a Malayali. I have done Tamil and Malayalam films, and this is my first Telugu film. And I am actually a big fan of Telugu industry and the Telugu people by working with Prabhakar sir. And I would love to do more Telugu film because I felt like this is my home production. And thank you so much, sir, for giving me, for making me your Tara. And thank you to my director, sir, and Malayaja ma'am, and Chandrahas, and all of us. And I would love to say this, I heard such an amazing review from everybody. Malayali people, they watched it yesterday, my friends over here, and they all loved it. So what we need in film, it's entertainment, right? So in Ramnagar Bandi, it's everything is there. If you want love, love is there, dance is there, fight is there, and comedy. Comedy, we have to say. Yesterday when I was watching, everybody was laughing for every comedy. So I want to all of you people in Andhra, Telangana, all over the world to watch our film and support our small craft. It's a small film, we know that, but we will never disappoint you. We will never disappoint you. So please take your family in this Navaratri. So we have so much of leaves now. So please take your family, come and watch our film and bless us, and we will won't disappoint you guys and see you guys in films. And thank you so much once again, Telangana and Andhra. Thank you so much. You guys are very sweet and kind. Thank you. చెప్పడం మర్చిపోయాం, నేను సెలబ్రిటీ షోకి వచ్చి మా మూవీ చూసి చాలా చాలా పాజిటివ్ రివ్యూస్ ఇచ్చిన ఆకాష్ గారికి, క్రాంతి, సుమంత్, యష్ డాన్స్ కొరియోగ్రాఫర్, రవి గారు, సోహెల్ అండ్ శ్రీకాంత్ సార్, కృష్ణవంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి। మీ పాజిటివ్ రివ్యూస్ వల్ల కూడా మేము చాలా కాన్ఫిడెంట్ అండ్ హ్యాపీగా ఉన్నాము। అండ్ రామ్నగర్ బన్నీ ఇంకొక పర్సన్ లేకపోతే కూడా జరగకపోయి ఉండేది। ఆయన ఎవరో కాదు, శ్రీనివాస్ వెల్గొండ సార్। ఒక్కొక్క లైన్, ఒక్కొక్క డైలాగ్, ఒక్కొక్క సీన్ అసలు అమేజింగ్। మా ఇంట్లో మా మమ్మీ వాళ్ళు అయితే అసలు ఆ జోక్స్ అని అనుకోని మనం నవ్వుకుంటున్నారు చూసినప్పటి నుంచి। ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని సినిమా అనేసి ఒక డైలాగ్ అనేసారు। సో థ్యాంక్ యూ సో మచ్ సార్। రోజు పెద్ద పెద్ద సినిమాలు 100 కోట్లు ఖర్చు పెట్టి తీసిన తర్వాత
బయటకు వచ్చిన తర్వాత బాగుంది అన్న మాట అనిపించాలంటే అన్ని వందల కోట్లు పెట్టి కూడా చాలా కష్టంగా ఉంది, అది మీకు తెలుసు. ఒక చిన్న సినిమా, చిన్న నిర్మాత, చిన్న డైరెక్టర్, కొత్త హీరో, ఇది ముందు కామన్ ఆడియన్ బయటకు వచ్చి బాగుందండి, బాగా చేసాడు ఆ కుర్రాడు, అన్ని బాగున్నాయి అనే మాట అనిపించుకున్నాం. అందుకు కారణం ఫస్ట్ మీరు ఆడియన్స్. మిమ్మల్ని ఎప్పటికీ జన్మలకి మర్చిపోలేం. ఎందుకంటే పెద్ద బ్యానర్లు ఎంకరేజ్ చేయడం వేరు, ఒక కొత్త కుర్రాడు వస్తున్నాడు బాగుందని ఒక మాట అన్నారు, దాన్ని ముందుకు తీసుకెళ్తాం అని మీరు చేసిన ప్రయత్నాన్ని మాత్రం మేము ఎప్పటికీ మర్చిపోలేం. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా అంటే హిట్ ఎలా ఉంటుందంటే, నేనంతా మెసేజ్లు వస్తానే ఉన్నాయి నా ఇన్స్టాలో, అవే పెట్టుకుంటూ వస్తా ఉన్నాను. ఆ మెసేజ్లు వచ్చినాయి అన్ని. నేను నా సెల్ మొత్తం సైలెంట్లోనే ఉంది ఇయాటి వరకు. అది ఎంత హ్యాపీగా ఉంటుంది అంటే, నేను ఒక అమ్మాయి ఫోన్ చేసింది, సైలెంట్లో చూశాను, కాస్ట్యూమ్ డిజైనర్ అంజలి అని, ఏడుస్తా ఉంది. ఏమైందమ్మా ఏడుస్తున్నావు అంటే, సార్ సినిమాకి ఇంత మంచి పేరు వచ్చింది, నా పేరు ఎందుకు సార్ చెప్పలేదు. నేను ఎంత కష్టపడి చేశాను సార్ సెటిల్ అంటే, అయ్యో సారీ అమ్మా మర్చిపోయాం, ఆల్రెడీ ప్రభాకర్ చెప్పినామంటే చెప్పలేదు సార్, నాకు ఇంపడలేదు సార్ అంటే. చూడండి, కష్టపడి పనిచేసిన వాళ్ళు సినిమా సక్సెస్ టాక్ రాగానే వాళ్ళ పేరు ఎక్కడ వినపడకపోతే ఎంత కోపం వచ్చేస్తుంది చూడండి, వాళ్ళకి ఎంత బాధ వస్తుంది. యాక్చువల్లీ నేను నిన్న మూవీ చూసాను సంధ్యా థియేటర్లో, అండ్ ఐ గాట్ మై ఫ్యామిలీ హియర్ ఫ్రమ్ చెన్నై. నా స్టూడియో చెన్నైలో ఉంది. అండ్ నార్మల్గా వెన్ ఐ వర్క్ అవుట్ అ ఫిల్మ్ అండ్ ఇఫ్ I know the result already, I don't bring my family. నేనే చూసేసి I just go out. And when I brought my family, I always trust my sister and wife review. చూసింది స్క్రీన్లో చూసింది, they told me Chandra has something, he has fire in the screen, and they know that he's going to become a big star, and even I am there with him to support him. And secondly, they loved the film. They were very happy after seeing the film, and they actually thanked me. They never thanked me till now. And so they loved the film, and I love the result. That is my result. And thanks to media people, I have read all the reviews and everything, songs gurinchi and RR gurinchi and all that. The album gurinchi, it's it's a group project like for the past 1.5 years. And first thing, Srinivas sir, he brought me into this project. I don't know how we met, but he asked one of the AD and he brought me into this project. And secondly, Prabhakar sir, he tolerated me for 1 year. So there were delays and everything to the project, but I hope this album, it will be like an evergreen album, like how Chandra has told me. And I believe that you can also go and listen to it if you still haven't, and I hope it will reach people. And thank you media people, thank you the audience for making this a good hit. And it's my debut in Telugu. Last time in Japan, it's my 5th film, but it's my first film in Telugu. I have done small films in Tamil, Kannada, and this is my debut in Telugu. And I hope it's a grand success. Yes.